హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే 3 ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకోవడమే కాదు, మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనుకున్న మర్మం ఏమిటి, వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి, గాలిపటాలు ఎగరవేయటంలో మర్మం ఏమిటి, అందులోనూ ముఖ్యంగా సంక్రాంతి నాడు గాలిపటాలు వేయటం అనేది ఆనవాయితీ. దీన్నే పతంగుల పండగ అని కూడా అంటారు. దీని మర్మం దారం లాంటిది జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. పొడుపుగా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదలలేం. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి గుప్పెట్లోకి తీసుకురావాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. గంగిరెద్దులు, హరిదాసులు. భిక్షానికి ఓ ధర్మం. ఏ పని చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్ళు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామ కీర్తనలు పాడి గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్ళిపోతాడు. పండగ పోయాక మళ్ళీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది అంటారు. ఈ సంక్రాంతి పండగ అందరి ఇంటిలోనూ ఆనందాలని, సుఖ సంతోషాలని తీసుకురావాలని, అలాగే రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పాలపర్తి సంధ్యారాణి.